శ్రీమాత్రే నమః. ఇవాల్టి రోజున మీనాక్షి సుందరేశ్వర్ల స్వామివార్ల కళ్యాణ మహోత్సవం. తమిళనాడులో అతి ప్రసిద్ధ క్షేత్రమైనటువంటిది మదురై. ఈ మదురైలో మీనాక్షి సుందరేశ్వర స్వామివార్లకి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రధాన ఘట్టమైనది ఈ కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైతే కన్నులారా వీక్షిస్తారో, చూస్తారో, వింటారో, చదువుతారో ఈ కళ్యాణ ఘట్టమంతా వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి, దాంపత్య సిద్ధి కలుగుతుంది, అన్యోన్యంగా ఉంటారు దంపతులు. కాబట్టి వాటి రోజున నేను అమ్మవారికి పూజ చేసుకున్నానండి. సాక్షాత్ పార్వతీదేవి స్వరూపమే మీనాక్షి అమ్మవారు. మూలం శ్యామల అమ్మవారు లలితాదేవియే అని అర్థం. కాబట్టి మనము ఈ మీనాక్షి దేవియే లలితా పరాభట్టారిక అని అర్థం చేసుకోవాలి. అన్ని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణియే మీనాక్షి అమ్మవారు. ఈ కళ్యాణ మహోత్సవం గురించి మీకు క్లుప్తంగా వివరిస్తానండి ఈ వీడియోలో. పూర్వం ఒకప్పుడు ఇచ్ఛాంబ అనే ఒక ఆవిడ పూర్తి వైరాగ్యం చెంది అమ్మవారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ తల్లి తపస్సు ఆచరించిందనమాట. ఫస్ట్ ధ్యానంతో మొదలైంది, చివరిగా తపస్సు ఆచరించి అన్ని అన్నపానీయాలు అన్నీ మానేసేసి కఠోర తపస్సు దీక్ష చేసింది. కొన్ని సంవత్సరాలు చేయగా ఆ తల్లి అనుగ్రహించి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఏం వరం కావాలో అడగగానే, నువ్వు నా పుత్రికగా జన్మించవమ్మా, ఇలాగైనా నీ సేవ చేసుకుంటాను అని అడగగానే, సరే అని నీ పుత్రికగా జన్మిస్తాను, కానీ శివుడినే నేను వరిస్తాను అనేసి ఆదేశిస్తుందనమాట. అలాగేనమ్మా అని ఇచ్ఛాంబ సమాధానం ఇస్తుంది. మరు జన్మలో మలయధ్వజ పాండ్యన్కి ఈమె కాంచనమాలగా తన భార్య అయిపోతుందనమాట. అప్పుడు వాళ్ళిద్దరికీ పిల్లలు లేకపోతే చాలా కాలంగా వాళ్ళ యాగం తలపెట్టినప్పుడు ఒక సుముహూర్తాన అమ్మవారు ఆ యాగగుండంలో నుంచి పైకి లేచి 3 స్తనములతో పుట్టింది. 3 స్తనములతో పుట్టింది కాబట్టి యాగంలో నుంచి పుట్టింది కాబట్టి మునులందరూ ఆమెకి తడాదడై అని పేరు పెట్టుకున్నారు. కానీ ఈమె 3 స్తనములతో పుట్టింది. ఏ తండ్రికైనా ఇదొక బాధ కదా, ఎవరు పెళ్లి చేసుకుంటారు? అందరూ స్త్రీలకి 2 స్తనములు ఉంటే ఈమెకి 3 స్తనములు ఉన్నాయి, ఎవరు చేసుకుంటారనే బాధ మిగిలిపోయింది. అమ్మవారు అంటే సాక్షాత్తు ఆ తల్లియే ఆయనకు పుత్రికగా జన్మించిందని ఆయనకు తెలియదు కదా. కాబట్టి ఆయన ఆందోళన చెందుతూ ఉంటే అప్పుడు ఆకాశవాణి పలుకుతుంది, నువ్వు బాధపడకు, ఎవరు ఆమెను వరిస్తారో వారు ఆమెకు కనిపించగానే ఆమె స్థానం మాయమవుతుంది, అప్పుడు ఆమె వివాహం అవుతుంది, ఆమె వివాహానికి సంబంధించి నువ్వు ఎటువంటి చింత పడనవసరం లేదు అని ఆకాశవాణి చెప్పగానే అప్పుడు ఆయన కాస్త కుదుట పడతాడు. సరే, ఈ తల్లి పెరిగి పెద్దవుతూ అన్ని విద్యలు నేర్చుకుంటూ అపర పరాక్రమవంతురాలవుతుంది, అన్ని లోకాలను జయిస్తుంది, చివరికి కైలాసానికి కూడా వెళుతుంది. కైలాసానికి వెళ్ళి శివుని చూడగానే ఆ తల్లి యొక్క 3వ వక్షస్థలం అనేది మాయమైపోతుంది. సరే, ఆయన యొక్క శివుని చూడగానే ఈమెకి పులకింతలు వస్తాయన్నమాట. సిగ్గుతో తల వంచుకుంటుంది. ఆ తర్వాత పరమశివుని అంటే ఆయనకు ముందుగానే తెలుసు ఇది ఒక నాటకం అన్నమాట. అమ్మవారు కిందికి దిగి రావడం, ఇచ్ఛాంబకు వరం ఇవ్వడం అంతా కూడా ఆ తల్లి శివుణ్ణి అడుగుతుందనమాట. ఏమని? నేను మానవ స్త్రీల వలె, నేను కూడా మానవరాలి వలె ఈ భూమిపైన వచ్చి పెళ్లి చేసుకోవడము, గర్భం ధరించడం, 9 మాసాలు పిండాన్ని భరించడం, ఇవన్నీ నేను కూడా చేయాలని ఆ తల్లి అడిగితే అప్పుడు శివుడు నవ్వి దానికి సమయం ఆసన్నమైందిలే అని చిరునవ్వు నవ్వుతాడనమాట. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతం, కుమారస్వామి వృత్తాంతంలో ఆయన జననానికి ముందు సనత్ కుమారుడే సుబ్రహ్మణ్య స్వామిగా జన్మిస్తాడనమాట. అంటే ఆయన గర్భవాసం చేయలేదు, శివుడే తండ్రి అన్నమాట. అప్పుడు నేను గర్భవాసం చేయనమ్మా అని చెప్పగానే ఆమెకు లోటుగా ఉంటుంది. అప్పుడు నువ్వు నాకు కూడా నా గర్భవాసం చేయాలి నువ్వు అని ఆ కోరిక అలాగే ఉండిపోతుందన్నమాట. ఆ కోరిక నెరవేరాలన్నా కూడా ఈ మీనాక్షి అమ్మవారి అవతారంలో నెరవేర్చుకోవడానికి ఆ తల్లి ఈ భూమిపైకి వచ్చి నడయాడి మహారాజ్ఞిగా యవ్వరాజ్య పట్టాభిషేకం పొందింది. సరే, ఇప్పుడు ఆ తల్లి శివుణ్ణి చూడగానే పులకింతలయ్యి ఆ తల్లికి సిగ్గొస్తుంది. తర్వాత శివుడితో
నేను అన్ని లోకాల్ని జయించాను, కైలాసం కూడా జయించాలని వచ్చాను అని అనగానే శివయ్యకి అలాగే అమ్మవారికి కూడా చిన్నపాటి ధనుర్బాణ యుద్ధం జరుగుతుందనమాట. అందులో ఆ తల్లి విజయాన్ని వరిస్తుంది. తర్వాత వారు కిందికి వచ్చిన తర్వాత ఈ భూమిపైకి వచ్చి అంటే సుందరేశ్వర స్వామికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తారనమాట. సాక్షాత్ పరమశివుడే, ఆయన శ్మశానవాసి కదా, శ్మశానవాసి అయి ఉండి కూడా ఈ భూమిపైకి వచ్చి కేవలం మీనాక్షి అమ్మవారి కోసం ఆయన సుందరేశ్వరుడు అసలు సుందరంగా ఉంటాడనమాట. వివాహానికి వచ్చినప్పుడు అందుకే ఆయనకి సుందరేశ్వరుడు అని పేరు పెట్టారనమాట. అలాగా వాళ్ళకిద్దరికీ కళ్యాణ మహోత్సవం చేస్తారు. ఈ ఘట్టం చాలా చాలా విశిష్టమైనది. ఈ ఘట్టాన్ని విన్నా చదివినా కూడా సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అసలు అమ్మవారి కళ్యాణం చూసి తీరాలి, అంత మహోత్కృష్టమైనది. అదృష్టం ఉంటే తప్ప ఆ కళ్యాణాన్ని చూడలేరు. శ్రీ మాత్రే నమః.